అధికారం కోసం ఏమైనా చేయొచ్చా? అధికారాన్ని అతుక్కు పెట్టుకుని ఉండటానికి ఎంతకైనా దిగజారొచ్చా? తయ్యిప్ ఎర్డోగన్ మనకు తెలుసు. ఈయన టర్కీ అధ్యక్షుడు. టర్కీలో నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పుడు టర్కీని తయ్యిప్ ఎర్డోగన్ అని ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన ఎంతకు దిగజారంటే గత 24-20 సంవత్సరాలుగా అధికారానికి అతుక్కు పెట్టుకునే ఉన్నారు. ఇన్ఫాక్ట్ రాజ్యాంగాన్ని కూడా సవరించి ఊరుకోలేదు. ప్రైమ్ మినిస్టర్ పవర్స్, ప్రెసిడెంట్ పవర్స్, ఇలా రకరకాలుగా పాత్రలు పోషిస్తూ టర్కీని ప్రెసిడెన్షియల్ మోడ్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు ఆయన ఐడియాలజీ ఏం చెప్పుకునేవాళ్ళు తెలుసా? ఆయన మొదట్లో నేను చాలా సెక్యులర్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కన్జర్వేటివ్ ఇస్లామిక్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఐడియాలజికల్గా కంప్లీట్గా యూటర్న్ అయ్యారనమాట. కేవలం దేనికోసం? కేవలం అధికారం కోసం. ఇప్పుడు టర్కీలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు? ఇదే ప్రధానమైన అంశం అనమాట. టర్కీలో ఇస్తాంబుల్ మనకు తెలుసు. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రమ్ ఇమమోగ్లు మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టారు, మనీ లాండరింగ్ ఛార్జెస్ పెట్టారు, ఎక్స్టార్షన్ ఛార్జెస్ పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఎర్డోగన్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ చేతే ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇప్పించారు. ఆయన డిగ్రీ కూడా తప్పుగా సంపాదించారని ఆయన డిగ్రీ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే 2028లో టర్కీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇమమోగ్లు కొంచెం కాంపిటీషన్ కూడా ఇవ్వకూడదని కోరుకుంటున్నాడు తయ్యిప్ ఎర్దోగన్. ఇదే ఆయన స్ట్రెంగ్త్ అనమాట. సో మొత్తం టర్కీ తనతో ఉండాలి, ఇమమోగ్లు లాంటి కాంపిటీషన్ తనకు ఉండకూడదని చెప్పి ఎర్డోగన్ భావిస్తున్నారనమాట.